Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో ఎయిర్ డబ్స్ అయితే ఉన్నాయి కదా, నా చేతిలో ఉంది వచ్చేసి బోట్ ఎయిర్ డబ్స్ అనమాట. సో బోట్ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే ఇందులో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా రీసాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. అదేవిధంగా ఇందులో మనకు మెయిన్గా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అనమాట. అంటే బ్యాటరీ అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, అది ఎలా రిప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు ఇంకా ఈ యొక్క ఎయిర్ డబ్స్లో మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, వాటిని ఎలా రీసాల్వ్ చేసుకోవాలనేది వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్, వీడియో చూడడానికి కన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏదైనా వీడియో చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోట్ ఎయిర్ డబ్స్ అనమాట. బోట్ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా ఈ విధంగానే రిపేర్ చేసుకోవాలి. ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకు ఒక్క ఇండికేషన్ లైట్స్ కూడా మనకు వెలగట్లేదు, అంటే అసలు వర్కింగ్ కండిషన్లోనే లేదనమాట. అదేవిధంగా ఇక్కడ ఇయర్ పీస్ కూడా ఒకటే ఉంది. దీన్ని మనం ప్రాబ్లం అనేది రీసాల్వ్ చేద్దాం. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఇయర్ పీస్ అనేది ఇందులో నుంచి తీసి బయట అయితే పెట్టుకోవాలి. ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు లోపల బ్యాటరీ అండ్ చిన్న బోర్డు అయితే ఉంటుంది. ఇదైతే ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. ఇది ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకు గ్యాప్ అయితే వస్తుంది అనమాట. ఇందులో నుంచి మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో చూస్తున్నారు కదా, 3.7 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇలాంటి ఇయర్ డాప్స్ లో ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఛార్జింగ్ ఎక్కకపోవడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క టైప్ సి ఫీమేల్ పోర్ట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే చెక్ చేసుకోవాలి. లోపల జమ అయిపోయినప్పుడు కానీ, ఈ యొక్క పిన్ అనేది ఇరిగిపోయినప్పుడు కానీ మనకు ఛార్జింగ్ అనేది ఎక్కదనమాట. ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఖరాబ్ అయిపోయినట్లయితే. తర్వాత ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే, ఛార్జింగ్ అనేది ఆగకపోవడం. అలా ఛార్జింగ్ ఆగట్లేదన్నా, లేదంటే స్టోర్ చేసుకోవట్లేదన్నా కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాటరీ అనేది రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇయర్ పీసెస్ అయితే ఉంటాయి కదా, వీటికి ఛార్జింగ్ ఎక్కట్లేదు అని అనుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి లోపల పిన్స్ అయితే ఉంటాయి. ఆ పిన్స్ నేను తీసి చూపిస్తాను. ఇక్కడ కాపర్ కలర్లో మనకు లెగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటికి వచ్చేసి రస్ట్ వచ్చిందనమాట. మనం ఏదైనా ఒక శాండ్ పేపర్తో తీసుకొని ఈ విధంగా రఫ్ చేసుకుంటే ఇయర్ పీసెస్కి ఛార్జింగ్ అయితే ఎక్కుతుందనమాట. సో వీటిపైన ఈ విధంగా లైట్గా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఇయర్ పీస్కి ఉన్నటువంటి కింద పోల్స్కి ఈ పోల్స్ అయితే టచ్ అవుతాయి అనమాట కేస్లో. సో ఇందులో మనకు -V ఉంటుంది, +V అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. అసలు బ్యాటరీ వర్కింగ్ కండిషన్లో ఉందా, మనం దాన్ని రీస్టోర్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి. సో దానికోసం మల్టీమీటర్ అయితే తీసుకొని వోల్టేజ్లో అయితే పెట్టుకోవాలి. మల్టీమీటర్ని ఈ విధంగా బ్యాటరీకి పెట్టినట్లయితే చూస్తున్నారు కదా, మనకు అసలు ఛార్జింగే చూపించట్లేదు, కొంచెం కూడా లేదు. ఒకసారి మనం బ్యాటరీకి బూస్టింగ్ పెట్టి చూద్దాం అనమాట. సో బూస్టింగ్ ఏ విధంగా పెట్టాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే, ఏదైనా ఒక మొబైల్ ఛార్జర్ అయితే తీసుకొని దీని యొక్క +-ని ఈ యొక్క బ్యాటరీ యొక్క +-కి కొద్దిసేపు టచ్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే మనకు బ్యాటరీ అనేది బూస్టింగ్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ మీకు +- మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, బోర్డు పైన రాసి ఉంటుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ చూసి సోల్డరింగ్ అయితే చేయొచ్చు. ఛార్జర్ యొక్క వైట్ కలర్ వైర్ వచ్చేసి ప్లస్, బ్లాక్ కలర్ వైరస్ వచ్చేసి మైనస్ అనమాట. సో ఇప్పుడు నేను ప్లస్కు మైనస్కి రెండింటికి టచ్ చేస్తున్నాను బ్యాటరీకి. ఇలా టచ్ చేసి కొద్దిసేపు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా రీసాల్వ్ చేయాలో. ఈ విధంగానే ఏ కంపెనీ యొక్క ఎయిర్ డాప్స్ అయినా రిపేర్ చేసుకోవాలన్నమాట.